వాళ్ళకి వాల్యూ కడతారా మీరు? చెప్పండి. ఒక ప్రాణం పోయింది, వాళ్ళ కాంపిటీషన్ చేస్తా అన్నారు, ఇప్పుడు దాకా పూర్తిగా చేయలే. వాళ్ళు రోజు మా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు, మేము సమాధానం చెప్పలేకుండా ఉన్నాం. రాత్రి ఒక అబ్బాయి పోయాడు, వాళ్ళ ఫ్యామిలీస్కి ఎవరు సమాధానం చెప్తారు? ఏంటి తప్పు చేయట్లేదంటారు? అది తప్పు కాదా? ప్రజల ప్రాణాలు పోతుంది, అది తప్పు కాదండి? ఏంటి సమర్థించుకుంటారు ఇంకా మీరు? సమస్య ఏంటంటే చెప్పండి, వచ్చి మీరు మన దగ్గర మేము కూర్చుంటాం, ఇక్కడ మాట్లాడతాం. ఒక ప్రెస్ మీట్ పెట్టండి వచ్చి ఇక్కడ. మీరు వదిలేసి ఎక్కడో కూర్చుంటే మమ్మల్ని ఇబ్బంది. మేము మీకు ఆన్సర్, మేము ఎందుకు ఆన్సర్ చేయాలండి మీ దాని గురించి? రోజున ప్రజలకి రండి, మా సోషల్ మీడియాలో ప్రజలు ఎలా తిరుగుతారో తెలుస్తుంది. ఎన్నాళ్ళు సాగదీస్తారు? ఇంకెన్ని రోజులు సాగదీస్తారు దీన్ని? ఇప్పటికీ మీరు కంప్లీట్ చేయగలరు దీన్ని? ఏం సార్, మీరు కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంది సార్. దయచేసి ఏదో జరుగుతుంది అక్కడ నడుస్తున్నాను చూడండి, ఇక్కడ వచ్చి ఫీల్డ్కి వచ్చి చూడండి. ఇక్కడ రైనీ సీజన్ ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు ఒక్కసారి కూడా రాలే ఈ సంవత్సరంలో ఇక్కడికి కనుక. మీకు బాధ్యత ఉంటే, నిజంగా మీకు చేయాలని ఉంటే ఒక్కసారైనా విజిట్ చేసేవారు. ఇక్కడ ఒక్కసారి మీరు విజిట్ చేయలేదు సైట్లో, అది మీది బాధ్యత. ఈరోజు ఈ గవర్నమెంట్కి మీరు చెడ్డ పేరు తేవాలని మీరు కంకణం కట్టుకున్నట్టున్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు తేవాలని కంకణం కట్టుకున్నట్టున్నారు. అలాగే ఉంది. మీరు కనీసం రావాలి కదా, వ్యాపారం చేసుకునేవాడు ఎవడైనా వస్తాడు కదా దీంట్లోకి.